ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సో భానుచంద్ర గారు అంటే నేను విన్నాను, నిజమో కాదో నాకు తెలియదు. అప్పుల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు. కొంచెం కలర్ తక్కువైనా కానీ భానుచంద్ర గారు హైట్, వెయిట్, ఫిజిక్ చాలా బాగుండేది. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పుడు, అంటే అప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఉన్నారు. ఆమెతో పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, చివరి స్టేజ్లో వద్దనుకొని డ్రాప్ అయిపోయారు. అవును, ఎంగేజ్మెంట్ కూడా అయిందని విన్నాను నేను. ఎంగేజ్మెంట్ అవ్వలేదు. ఎంగేజ్మెంట్ వరకు కాదు. ఒక స్టార్ హీరోతో మా అమ్మగారికి తీసుకెళ్ళి బెడ్రూమ్లో నైట్ 12 o'clock 85 న్యూ ఇయర్కి బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఆవిడ మా మా అన్నయ్యను మా అమ్మ ఉన్నారు బెడ్రూమ్లోకి పంపించేసి నేను బయటకు వెళ్ళి కూర్చున్నాను. నైట్ 12 o'clock, మార్నింగ్ 4 o'clock బయటకు వచ్చారు ఆవిడ. మార్నింగ్ 4 o'clock ఏం మాట్లాడారో తెలియదు. 4 o'clock వచ్చాక అమ్మాయిని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి తర్వాత ఒక బీచ్ దగ్గర కూర్చుని బీచ్ దగ్గర చెప్పి నువ్వు నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు పెద్ద హీరోని అవుతావు అని చెప్పి అమ్మాయిని ఇంట్లో దిగపెట్టేసి వచ్చేసాను. అంటే మీరు ప్రేమించారా? నేను ప్రేమించిందా? అవుట్ సైడే, నా సైడ్ లేదు. నేను మన ఇద్దరికి పెళ్ళయ్యాక ప్రేమిస్తాను కానీ నువ్వంటే నాకు అభిమానం, ఇష్టం. బట్ ప్రేమ ఏంటి అనేది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేది కాదు ఇక్కడ. ఇది మా అమ్మకి ఇష్టమైన అమ్మాయినే నేను చేసుకున్నాను చెప్పాను మా అమ్మతోటి. అందుకని ఇంటికి తీసుకొచ్చారు. అందుకే ఇంటికి తీసుకొచ్చి మా అమ్మతోటి మా అన్నయ్యతోటి లోపల పంపించాను. లోపల పంపించాక 2-3 hours మాట్లాడి బయటకు వచ్చాక అమ్మాయికి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడవద్దు, నీకు అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి వదిలేసి బాగా హ్యాపీగా ఉంది. అప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయారు. తర్వాత మీరు యాక్ట్ చేశారు కదా మళ్ళీ ఆమెతో. ఆ తర్వాత ఒక సినిమా, 2 సినిమాలు. మీ సినిమాలో మీకు నచ్చిన మంచి పాట అంటే మీరు చేసిన సినిమాలో? నేను చేసిన సినిమాలో పాటలు అంటే 2. అంటే మీరు ఆ హీరోయిన్తో చేసిన సినిమాలో? ఆ హీరోయిన్ చేసిన గుర్తులేవు. బట్ మరి ఇప్పుడు కలుసుకుంటూనే ఉంటారు కదా, కలిసినప్పుడు పాట గుర్తొస్తుండే? అవంతే, అప్పుడు ఆన్ ది స్పాట్ మర్చిపోయాం అంతే. అంతే, ఎవరి జీవితం వాళ్ళదే. సో ఎప్పుడు చేసినా కూడా హాయ్ హాయ్ అని అనుకోవడం బాగున్నాను. తను మీ కుక్కలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అవి అని అలా. బట్ ఎప్పుడు అడగలేదా అన్ని గంటల పాటు మా అమ్మతో ఏం మాట్లాడారు బెడ్రూమ్? అప్పుడు మా అమ్మ నాతో చెప్పింది, వద్దులేరా ఇప్పుడు ఇద్దరు ఆర్టిస్టులు అయిపోతే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఎవర్ యూ అచీవ్ ఇన్ లైఫ్. అవును, బికాస్ యూర్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ విత్ గుడ్ చిల్డ్రన్, యూ కెన్ లివ్ హ్యాపీలీ. అవును, అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్ ఇన్ లైఫ్. ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ హ్యాపీనెస్ యూ గ్యాదర్ ఫ్రమ్ లైఫ్. అవును. మా అమ్మ కొన్ని మాటలు ప్రమాణం చెప్తుంది. ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఫీల్డ్లో కష్టం, పని చేయలేం. ఎస్పెషలీ మా మదర్ ఒక వెన్నుపూస. ఆవిడ వెనకాల ఉంటే ఆవిడ అన్నీ. తర్వాత అమ్మ చూసిన సంబంధం చేసుకున్నారా? అమ్మ చూసిన సంబంధం. అమ్మ నువ్వు ఏ అమ్మాయిని కావాలంటే అమ్మాయి నాకు నచ్చాలమ్మా, నువ్వు చూసిన అమ్మాయి నాకు నచ్చాలి. అవునరా, నువ్వు హీరోవి ఆర్టిస్ట్వి, నీకు అందంగా లేకుండా నేను చేస్తానంటే అమ్మాయిని అని మా అమ్మ కూడా చెప్పేది. 3 సంబంధాలు మా అమ్మతో వెళ్ళి చూసాను. 4వ సంబంధం నేను రానని చెప్పాను. వెళ్ళి చూస్తారా అమ్మాయి నీకు ఒక. అప్పుడు మా అమ్మ చూసి వచ్చి రే అమ్మాయి కొంచెం నువ్వు ఒకసారి చూస్తే మనం ఓకే చేసుకుందాం అంటే వెళ్ళాను. నేనేంటి మా అన్నయ్య పెళ్లి చేసుకోలేదు అప్పటికి. నేను బ్రహ్మచారిగానే ఉండిపోతానంటే మా అమ్మ ఇంట్లో రోజు నెత్తి బాదుకునేది, ఏంట్రా ఇద్దరు అత్యవసరం ఆంబోతులాగా అయిపోయారని. అప్పుడు మా అమ్మ వాళ్ళంచి నేను చేసుకుంటాను, నీకు వాళ్ళని చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి మామూలుగా సింపుల్గా చెప్పులు వేసుకుని మామూలుగా వెళ్ళాను. వెళ్ళి చూడగానే మా అమ్మ ఇలా ఉంటే బల కింద కాలు నొక్కుతుంది. నాకు ఎంబారెస్మెంట్. ఫాదర్ ఎదుర్కొన్నాడు, మా అత్తగారు ఎదుర్కొంది, అమ్మ నిలిచింది. అప్పుడు ఆయన వచ్చి మీ అమ్మతో ఏదైనా మాట్లాడుకుంటే ఆ పక్కన రూమ్ అక్కడ మాట్లాడుకున్నాను. అలాగనే సరే నేను రూమ్లోకి వెళ్ళాను. తలుపులు తెరిసి లోపల మాట్లాడుకున్నాగానే నేను వచ్చేసాను. వచ్చేసాక నాకు నా భార్యకి 13-14 ఏళ్ళ తేడా అప్పటికి. అవునా? అమ్మ వచ్చి 2 ఏళ్ళ తేడా, 2 ఏళ్ళ కంటే పైన తేడా నేను చేసుకున్నది చెప్పేశారు. అమ్మాయి అప్పుడే చెప్పేసింది వాళ్ళ ఫాదర్ తోటి. మా జాతకాలు చూస్తే మరి ఎలా ఉంది. సరే నేను మాట్లాడి ఎట్లా సెట్ అయింది మరి చివరికి? వచ్చేసాక అమ్మాయికి అమెరికా నుంచి సంబంధం అవి వచ్చినాయి. అవి అతనే చేసుకుంటాను. అలాంటి ఆమె అతనే చేసుకుంటారని చెప్పేసి అది అట్లా జరిగిందన్నమాట. మేబీ అదే అన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే అర్థం చేసుకోలేము అనేది కూడా ఉంటుంది కొంతమంది ఆలోచన. ఏమో మరి ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నట్టే కదా. ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. నేను మాత్రం మాట్లాడాను, అది మాట్లాడాను.
ఐ వేర్ గ్లాసెస్ యూ డోంట్ మైండ్ నో అంది. అంటే ఐ డోంట్ మైండ్ నో ప్రాబ్లమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సీ మీ నవ్ నో అన్నాను. యా ఐ కెన్ సీ అంది. మరి నేను ఆ హీరోయిన్స్తో వాళ్ళందరితో క్లోజ్గా మరి యాక్ట్ చేసుకుంటాను, నీకు కూడా అంటే ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు, బికాస్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబౌట్ 100 people, ఇంక్లూడింగ్ లైట్ మ్యాన్ అండ్ వాట్ ఎవర్. సో యాజ్ లాంగ్ యాజ్ అర్థం చేసుకున్నారు ఇండస్ట్రీని అర్థం చేసుకున్నారు, ఎలా ఉంటారు మనుషులు. అవునవును, కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా ఇండస్ట్రీ అంటే. దాని షూటింగ్స్కి వచ్చినా కూడా ఎందుకు అంత హగ్గింగ్లో ఎందుకు అంత టైట్గా హగ్ చేసుకున్నాను అని అడిగితే దట్స్ పార్ట్ ఆఫ్ సినిమా. సినిమా హగ్ చేసుకుని హగ్ చేసుకున్నట్టు అది ఒరిజినల్ ఫీలింగ్ ఉంటేనే ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు, ఆహా ఎంత బాగుంది ఈడు చూడు ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఎలా ఈడు చూడు చూసుకుని అలా చూస్తారు వాళ్ళు. సో ఆ స్టేజ్లో అలా ఉండాలి. వన్స్ యువర్ బట్ మనకు అప్పుడు ఆ ఫీలింగే రాదు, ఎందుకంటే యూర్ డూయింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ అని చెప్పండి. ఉండంగా అర్థం చేసుకున్నారు మేడం కూడా ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది. ఎక్కువ బయటికి రారు కదా అసలు. అంటే ఎందుకు అది ఫస్ట్ నుంచి ఆమెకి అలవాట లేకపోతే మీకు అలవాట? షీ డజంట్ లైక్ పబ్లిసిటీ అసలు షీ డజంట్ లైక్ ఫోటో ఎవరైనా వస్తే ఫోటోలు వెళ్ళిపోమన్నారు. సో షీఈస్ అగైన్స్ పబ్లిసిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.